ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితో లడ్డు చేస్తున్నా కృష్ణయ్య కోసం. చూడండి, ఇది వచ్చి బెల్లం కరగబెట్టాను. వడగడదాం ఫ్రెండ్స్, ఏమన్నా చెత్త ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అయితే దాంట్లోకి ఇది దీంట్లోకి వేసేస్తాను. డ్రై ఫ్రూట్స్ చూడండి, నెయ్యిలో వేయించా. ఇప్పుడు ఇందులోనే వేయించేద్దాం కొబ్బరి వేసి. బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయేలాగా. ఎందుకు ఇది ఆపేసినారు? స్టవ్ ఆపమన్నానా? వేరే తగ్గించమని ఉంటా. చూడండి, ఇది కొంచెం ఈ తడి అంతా పోయేంత వరకు వేయించుకుందాం. ఇదే నెయ్యిలోనే. నెయ్యిలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా వేగిపోతుంది. సిమ్లో పెట్టుకునేస్తాం మాడకుండా. ఆల్రెడీ దీంట్లో కూడా నూనె వస్తుంది కదా ఫ్రెండ్స్, కాబట్టి నెయ్యి మరీ ఎక్కువ అక్కర్లేదు. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే వేస్తున్నాం. ఎంత బాగా వేస్తే అంత బాగా వస్తాయి లడ్డు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ఇదంతా వడగట్టి వేసా. అప్పుడు స్కిప్ అయింది వీడియో. వీళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, నాకు తీయడానికి లేరు. నేనే వేసా కాబట్టి స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఇదండి, దీంతో ఈ స్ట్రైనర్తో వడగట్టి చూసారా ఎంత ఉందో చెత్త. బీ కేర్ఫుల్. బెల్లం మాత్రం డైరెక్ట్ వేయకండి. చూడండి ఎంత వచ్చిందో స్ట్రైనర్లోకి. అంతే ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లారగానే లడ్డు చుట్టేసి కృష్ణయ్యకు సమర్పించడమే. ఇంకా అటుకులు ఉన్నాయి, అటుకులు బెల్లం కూడా పెట్టేస్తాను. అటుకులు ఉన్నాయి, కొంచెం అటుకులు బెల్లం. ఇదొకటి 3 వెరైటీస్ అవుతాయి ఫ్రెండ్స్ ఈరోజు. అంతే ఫ్రెండ్స్, గుమ్ముల గుమ్ములాడే పచ్చి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది.